ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ చేసుకుందాం. మనము చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక్కో స్టైల్లో చేస్తారు. ఇప్పుడు నా స్టైల్లో అండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకున్నారంటే ఎప్పుడు ఈ విధంగానే చేసుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం మనము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఫ్రాన్స్ కర్రీ కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కాగిన తర్వాత శుభ్రం చేసుకున్న ఫ్రాన్స్ని వేసేసుకుందాం. నేను 1 కేజీ ఫ్రాన్స్ తీసుకున్నానండి. శుభ్రం చేసుకున్న తర్వాత 1 కిలో అయింది. ఈ విధంగా బాగా ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసేసుకుందాము. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఉప్పు. ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఆయిల్లోని. ఫ్రాన్స్ నుంచి వాటర్ అంతా వస్తుందండి. ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోయి ఈ విధంగా ఆయిల్ మాత్రమే ఉండే విధంగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాము. నేను 2 ఆనియన్స్ పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా 1 మినిట్ వేయించుకోవాలి. ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా చేసేసుకొని, చిన్నవి అయితే 3 టమోటాలు వేసుకోండి, పెద్దవి అయితే 2 టమోటాలు పేస్ట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిరప్పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చీలు సన్నగా తరిపెట్టుకొని, కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ బాగా ఉడకపెట్టుకుందాం. ఈ విధంగా నీళ్ళంతా ఇంకిపోయి ఈ విధంగా గట్టిగా గ్రేవీ లాగా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.